హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే డీమార్ట్కి వచ్చాను షాపింగ్కి. ఎలాగో ఖాళీగానే కదా ఉన్నాము, ఇంకా షాపింగ్ చేయాల్సింది చేద్దామని ఇంకొచ్చేసాను. ఇంతకీ ఏం కొంటున్నాను చెప్పలేదు కదా, డ్రై ఫ్రూట్స్ అండి. 10 మినిట్స్లో డెలివరీ చేసే ఎన్ని యాప్స్ వచ్చినా కానీ ఫిజికల్గా షాపింగ్ చేసే ఆ ఫీలే వేరండి. అలాగే ఇంకా రైసిన్స్, క్యాష్యూస్ అండ్ అంజీర్ కూడా కొన్నాను. అప్పుడే ఒకటి తీసుకోవాలని గుర్తొచ్చింది, అదే మైసూర్ శాండల్ సోపు. బెంగళూరులో ఉండి మైసూర్ శాండల్ సోప్ కొనకపోతే ఎలా? సరే ఎలాగో వచ్చాం కదా అని చెప్పి పిల్లో కవర్ సెక్షన్కి వెళ్ళి ఒక 2 నచ్చిన పిల్లో కవర్స్ తీసుకున్నాను. సరే అని డీమార్ట్లో అటు ఇటు తిరుగుతుంటే తెలియకుండా టాయ్ సెక్షన్కి వెళ్ళిపోయాను. అక్కడ రుపీ హౌస్ చూసి నోస్టాలజియా ఫీల్ అయ్యాను. మీలో ఎంతమంది గుర్తుందో నాకైతే తెలీదు. అక్కడే ఇంకా సాఫ్ట్ టాయ్స్ కూడా చూశాను. అదేంటో అండి, నాకు సాఫ్ట్ టాయ్స్ అంటే భలే పిచ్చి. అది మన ఫేవరెట్ కార్టూన్ అయితే నాకు ఇంకా భలే నచ్చుతుంది. ఇంకా వాటిని అన్నీ చూసి చెక్అవుట్ చేసి ఎలా ఉన్నాయా అని లాస్ట్లో టామ్ గార్డ్ని చూశాను. టామ్ గార్డ్కి బాయ్ చెప్పేసి ఇంకా వచ్చేసా. కౌంటర్ దగ్గరికి వచ్చాక ఒక స్ట్రేంజ్ థింగ్ చూశాను. ఒక కస్టమర్ అయితే ఒక లేస్ ప్యాకెట్ కోసం, జస్ట్ ఒక 20 రూపీస్ ప్యాకెట్ కోసం డీమార్ట్కి వచ్చాడు. ఎలారా బాబు ఇంత నిగ్రహంతో ఉన్నాడు అనుకున్నాను. ఎందుకంటే మనం డీమార్ట్కి వస్తే ఆటోమేటిక్గా మనం అవసరం లేనట్టు కూడా వేసుకుంటాం. యాక్చువల్గా ఇలాంటి షాపింగ్ మార్ట్స్లో ఆ బిజినెస్ స్ట్రాటజీ అది తెలిసినా కూడా ఏం చేయలేము అనుకోండి. ఇంతకీ నాకు బిల్ ఎంత అయింది అనుకున్నారు? జస్ట్ 1500. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.